నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. స్పిరిట్ కోసం తగ్గని దీపిక పడుకుని అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం తగ్గిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ముందుగా స్పిరిట్ సినిమాలో దీపికను తీసుకోవాలని అనుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. కానీ అమ్మడు పెట్టిన కండిషన్స్ ఆయనకు నచ్చలేదు. 20 కోట్ల పారితోషికం, రోజుకి ఇన్ని గంటలే షూటింగ్ లో పాల్గొంటానని చెప్పిందట అమ్మడు. దీంతో ఆమె ప్లేస్ లో దీప్తి డ్రిమ్ని తీసుకున్నారు. కానీ దీపిక వర్సెస్ సందీప్ వారు మాత్రం గట్టిగానే నడిచింది. ముఖ్యంగా దీపిక కథ లీక్ చేస్తుందంటూ సందీప్ గట్టి కౌంటర్ ఇచ్చారు. దీనిపై ఆమె కూడా తగ్గేదిలే అన్నట్టుగా వ్యవహరించింది. అయితే ఇప్పుడు బన్నీ అట్లీ సినిమాలో దీపిక పడుకుని ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. కానీ రెమ్యునేషన్ మాత్రం స్పిరిట్ అంతా ఇవ్వడం లేదని సమాచారం. ఇక స్పిరిట్ నుంచి ఆమె తప్పుకోవడానికి 20 కోట్ల రెమ్యునేషన్, 15% షేర్ డిమాండ్ చేయడమే కారణమని చర్చలు జరిగాయి. కానీ బన్నీ సినిమా కోసం ఎలాంటి షేర్ లేకుండా కల్కి 2898 ఏడి సినిమాకు తీసుకున్న రెమ్యునేషన్ తీసుకుంటుందట అమ్మడు. బన్నీ సినిమా కోసం 15 కోట్లకు అటు ఇటుగా దీపిక పారితోషికం ఉంటుందని సమాచారం. అయితే రెమ్యునేషన్ విషయంలో దీపిక పడుకుని ఎందుకు తగ్గిందనే చర్చ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. అందులోనూ బన్నీతో 5గురు హీరోయిన్లు నటించనున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. అయినా కూడా ఈ సినిమాను దీపిక కావాలనే ఎంచుకున్నట్టుగా కూడా చెబుతున్నారు. దీనికి పలు కారణాలు కూడా ఉన్నాయట. అమ్మడు పెట్టిన కండిషన్స్ కు మేకర్స్ ఓకే చెప్పడంతో పాటు తక్కువ డేట్స్ ఇచ్చారని కూడా అంటున్నారు. ఏదేమైనా దీపిక ఈ మధ్య ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. మరి మీరేమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి.